ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్తీగా కొంచెం కలర్ అయితే చేంజ్గా పింక్ కలర్లో బీట్రూట్ దోశ అయితే ఇలా వేసేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్తీ కూడా కదా. బీట్రూట్ ఫ్రై కానీ చేసి ఇచ్చిన ఇలా సింపుల్గా ఇచ్చిన ఎవరు తినరు కదా బీట్రూట్ అయితే. కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసేసి అలా బ్లెండ్ చేసేసి దోశ బ్యాటర్లోకి యాడ్ చేసేసి దోశ అయితే వేసేయండి. చాలా ఇష్టంగా తింటారు. సో ఫస్ట్ ఒక బీట్రూట్ని తీసేసుకొని చోప్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని మిక్సీ జార్లోకి సర్వ్ చేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాను. స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాక ఇలా వడగట్టుకోండి. సో చూసారు కదా రెడీ అయిపోయింది. ఇంకా దోశ బ్యాటర్ తీసేసుకొని దోశ బ్యాటర్లో యాడ్ చేసేసి మిక్స్ చేసేసేయడమే. ఫైనల్గా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది బీట్రూట్ దోశకి. ఇంకా లేట్ చేయకుండా దోశ అయితే వేసేయడమే. సో చూసారు కదా హెల్తీగా టేస్టీగా బీట్రూట్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ అలాగే ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.